అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు అందించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, మండల సర్పంచుల సమైక్య అధ్యక్షులు రొక్కాల గణేష్, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి కుమార్, కామేష్, వెంకటరమణ, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులందరితో కలిసి పాల్గొన్నాం. కడప హెడ్ క్వార్టర్లో నాతో పాటు మా జడ్పీటీసీ గారు, నరసింహారావు గారు, ఎంపీపీ గారు, వెంకటే శ్రీలక్ష్మి సత్యబాబు గారు, స్థానిక సర్పంచ్ గారు ఆశాజ్యోతి గారు, తర్వాత సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు రొక్కాల గణేష్ గారు, మండల పార్టీ అధ్యక్షులు రావడం గారు, ఇతర నాయకులు, పెద్దలు, సర్పంచ్ అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే అంబేద్కర్ అంటేనే మనకి స్ఫూర్తి. ఈ ప్రపంచంలో జయంత్యుత్సవాల్లో చూసినప్పుడు అత్యధికంగా జయంత్యుత్సవాలు నిర్వహించే నాయకుడిగా ప్రపంచంలోనే అంబేద్కర్ గారిని గుర్తించారంటే ఆయన పట్ల ప్రేమ, ఆదరాభిమానాలు, ఆయన ఈ దేశానికి, ఈ ప్రపంచానికి చేసిన సేవ, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. అలాంటి మహనీయుడిని స్మరించుకోవడం, అలాంటి మహనీయుడి బాటలో మనం ముందుకెళ్ళడం మన బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన భారతదేశంలోనే అత్యంత పొడవైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేయడం మనందరికీ తెలుసు. అలాంటి పెద్ద ప్రాజెక్ట్ సుమారు 404 కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద ప్రాజెక్ట్ని దేశంలో ఎక్కడా లేనంత ఎత్తైన విగ్రహాన్ని అంబేద్కర్ కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారు. ఈ రోజున అంబేద్కర్ జయంతి రోజున మనందరం మళ్ళీ మరొకసారి ప్రతిజ్ఞ చేయాలి. భావితరాల కోసం మనం ఈ అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేయాలని మనస్ఫూర్తిగా. మరో విషయం ఏంటంటే, నిన్నే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. కడుపు మంటతో ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి గాయపరిచారు. చాలా దుర్మార్గమైన రాజకీయం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. చంద్రబాబు గారి రాష్ట్రంలో జరిగిన విధంగా మన రాష్ట్రంలో 2,77,000 కోట్లని డైరెక్ట్గా నిరుపేద కుటుంబాలకు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముఖ్యమంత్రి అయ్యే ముందు ఈ రాష్ట్రంలో 11.7% ఉన్న పేదరికాన్ని ఇవాళ లేటెస్ట్గా వచ్చిన గణాంకాల ప్రకారం, మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం పేదరికం ఈ రాష్ట్రంలో 4.2% పడిపోయిందంటే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనే, ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకుంటూ ఆయన ఏ మాదిరిగా ఈ పేదరికాన్ని నిర్మూలిస్తున్నారో, అలాగే దాన్నంతా కూడా దృష్టిలో పెట్టుకుని ఈ గడిచిన 4.5 సంవత్సరాలు కూడా ఏ మాదిరిగా అయితే ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పరిపాలన జరిగిందో అది కొనసాగాలంటే అది తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యం అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి, భారీ స్థాయి అఖండ మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రి చేసి, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన పేదల పార్టీ, పేదల పక్షాన ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి మిగతా 4.2% అంటే 4.2% ఉన్న మిగతా పేదరికాన్ని కూడా శాశ్వతంగా నిర్మూలించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కూడా ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా కూడా ఆలోచనలు చేయాలని చెప్పి